the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 8th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ని ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశము, దీనిని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నారు, ఇది ఎన్నవ ఎడిషన్, అటువంటి వివరాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఇండియాలో టెలికమ్యూనికేషన్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు 6G టెక్నాలజీ సేవలను కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఈ 6G టెక్నాలజీ సేవలు కావచ్చు, అలానే క్వాంటమ్ కమ్యూనికేషన్స్ని, ఆప్టికల్ ఫైబర్ సేవల్ని, అలానే ఈ సైబర్ ఫ్రాడ్లని నివారించడం కోసం, ఈ సైబర్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడం కోసము ఇటువంటి ఆబ్జెక్టివ్స్తో, ఇటువంటి ముఖ్య ఉద్దేశాలతో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో ఇవాళ ప్రారంభించారు. ఇది 9th ఎడిషన్ అంటే ఈ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నది ఇది 9th ఎడిషన్. అక్టోబర్ 8th నుంచి 11th వరకు జరగబోతా ఉంది. అక్టోబర్ 8th నుంచి 11th వరకు దీన్ని నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక డిపార్ట్మెంటు, మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థతో కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో 150 కంట్రీస్కు పైగా, 150కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు, మోర్ దాన్ 150 కంట్రీస్ నుంచి అఫీషియల్స్ పాల్గొంటూ ఉన్నారు. మోర్ దాన్ 150 కంట్రీస్. ఇక థీమ్ విషయానికి వస్తే, థీమ్ వచ్చేసి ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. అంటే ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణలు, ట్రాన్స్ఫార్మ్ అంటే మనము మార్పు చెందాలి. సో థీమ్ అయితే ఎప్పుడు కూడా వీలైతే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఆబ్జెక్టివ్స్, ముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సైబర్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడం కోసము గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంచార్ సాతి అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సంచార్ సాతి అనే ఒక పోర్టల్, ఏం పోర్టల్? సంచార్ సాతి అనే ఒక పోర్టల్. ఇది ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి సంబంధించిన పాయింట్స్ ఇవి. నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్. కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునింది. అందులో ఒకటి వచ్చేసి రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కమిటీ 4 రైల్వే ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. 4 స్టేట్స్లో, 4 రాష్ట్రాలలో సుమారుగా 24,000 crores-తో 4 రైల్వే ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలపడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రైల్వే ప్రాజెక్ట్స్ ఏ స్టేట్లలో ఉన్నాయి? 4 స్టేట్స్ వచ్చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల పరిధిలో ఉన్న 4 రైల్వే ట్రాక్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 24,634 crore-తో ఈ ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ని 2030-31 కల్లా, 2030-31 ఆర్థిక సంవత్సరం కల్లా ఈ 4 రైల్వే ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అయినా, భారతదేశంలో ఏవైనా ప్రాజెక్ట్స్, ఈ మౌలిక వసతులకు సంబంధించి ప్రాజెక్ట్స్, వీటికి అవసరమైన అనుమతులు, అవసరమైన అప్రూవల్స్, నెసెసరీ అప్రూవల్స్ని గ్రాంట్ చేసే క్యాబినెట్ కమిటీ ఏది అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. దీన్నే తెలుగులో ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఏవైనా
ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆర్థిక అనుమతులు, ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఇవ్వాలి అంటే ఈ కమిటీనే. ఈ కమిటీకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు, ప్రధానమంత్రి అధ్యక్షత జరుగుతుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మనకి 4 ప్రాజెక్టులు ఈ 4 రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల మధ్య అనేది మనకు అవసరం లేదు, కానీ ఓవరాల్గా ఎన్ని కిలోమీటర్లు, ఈ 4 ప్రాజెక్ట్స్ ఇన్ 4 స్టేట్స్ సుమారుగా 894 కిలోమీటర్స్ నిర్మాణం అనమాట, 894 కిలోమీటర్లు. ఇక ఈ ప్రాజెక్ట్స్ని పిఎం గతి శక్తి ప్లాన్ కింద, పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలపడం జరిగింది. ఇక్కడ పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇండియాలో మౌలిక వసతులు, ఈ యొక్క రోడ్డు మార్గాలు కావచ్చు, రైలు మార్గాలు, ఇటువంటి ప్రాజెక్టులకి డెవలప్ చేయడం కోసం పిఎం గతి శక్తి ప్లాన్ని భారత ప్రభుత్వం గతంలో తీసుకురావడం జరిగింది. సో ఈ పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించినది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించినది. సో ఇక మనకి రైల్వేస్ మినిస్టర్ వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ టూరిజంకి సంబంధించి ఉత్తరాఖండ్లో సస్టైనబుల్ టూరిజంని ప్రోత్సహించడం కోసం ఇండియన్ ఆర్మీ టెంట్ ఆధారిత హోమ్ స్టేలను ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సద్భావనలో భాగంగా ఉత్తరాఖండ్లో టెంట్ బేస్డ్ హోమ్ స్టేలను ప్రారంభించింది. ఇక ఇక్కడ మనకి ఈ టాపిక్లో మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ సద్భావన అనే టర్మ్. ఆపరేషన్ సద్భావన అనేది ఇండియన్ ఆర్మీ 1990స్లో అంటే 1990 ఆ సంవత్సరాలలో తీసుకొని వచ్చిన ఒక ప్రాజెక్ట్, ఒక ఆపరేషన్ అని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సద్భావనలో భాగంగా బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో ఈ ప్రపంచ దేశాలతో, వివిధ దేశాలతో సరిహద్దులు పంచుకుంటా ఉన్న బార్డర్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, ఇటువంటి స్టేట్లలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేపట్టడం కోసం అభివృద్ధి పనులు అంటే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అటువంటి మౌలిక వసతులను, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం కోసము ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ సద్భావన. ఇప్పుడు ఈ ఆపరేషన్ సద్భావనలో భాగంగా ఉత్తరాఖండ్లో టెంట్ ఆధారిత హోమ్ స్టేలను ప్రారంభించింది. ఇక్కడ మీరు చూస్తే టెంట్ బేస్డ్ హోమ్ స్టేస్, ఇక్కడ ఇవి టూరిజంని ప్రమోట్ చేయడం కోసము, ఇవి చిన్న ఇండ్లు మాదిరే, అంటే టెంట్లు వేసుకుంటాం కదా మనం, ఏదైనా ఎక్కడికైనా అడవులకి అలా వెళ్ళినప్పుడు మనం టెంట్లు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉంటాం. సో అటువంటివే ఈ టెంట్ బేస్డ్ హోమ్ స్టేస్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్స్ ఉన్నాయి, ఇక్కడ పర్యాటకులు, టూరిస్టులు వచ్చి ఇక్కడ విజిట్ చేయవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. తద్వారా ఆ ఉత్తరాఖండ్లోని రూరల్ పీపుల్కి లైవ్లీవుడ్, జీవన ఉపాధి, ఆ గ్రామీణ ప్రజలకి జీవన ఉపాధి కూడా లభిస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఇది సస్టైనబుల్ టూరిజంలో భాగమని చెప్పవచ్చు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా ప్రోత్సహిస్తూ ఉన్న పర్యాటక రంగము. దీన్ని ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ డిస్టిక్లోని గర్బియాంగ్ అనే విలేజ్లో వీటిని ఏర్పాటు చేసింది. సో మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఈ హోమ్ స్టేలను ప్రారంభించినది ఎవరు అంటే ఇండియన్ ఆర్మీ. ఏ స్టేటు? ఉత్తరాఖండ్. ఆపరేషన్ పేరు. ఇక హోమ్ స్టేల విషయానికి వస్తే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ట్రైబల్ ఏరియాస్లో ఈ పర్యాటక రంగాన్ని, టూరిజంను ప్రమోట్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసము 500 హోమ్ స్టేస్ని, 500 ఇండ్లను గుర్తించింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చిన టూరిజం పాలసీ, ఏపీ టూరిజం పాలసీ 2024 to 2029, ఏపీ టూరిజం పాలసీ 2024 to 29లో ఈ హోమ్ స్టేస్ని ప్రయారిటీ ఏరియాగా చేర్చింది. అంటే ఈ హోమ్ స్టేలను కూడా ఇందులో గుర్తించింది ఈ పాలసీలో. అలానే క్యారావన్ టూరిజం అనే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ టూరిజంలో భాగంగా, ఈ టూరిజం పాలసీలో భాగంగా క్యారవన్ టూరిజంని కూడా తీసుకొని వస్తూ ఉంది. క్యారవన్ టూరిజం అంటే క్యారవన్లు అంటారు కదా, సినిమా యాక్టర్లు, సినిమా యాక్ట్రెస్లు వాళ్ళు క్యారవన్స్లో ఉంటారు. అంటే క్యారవన్ అంటే ఒక వెహికల్. ఈ వెహికల్లో పర్యాటకులు, టూరిస్టులు వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ రకాల ప్రాంతాలని చూడవచ్చు అనమాట. వెహికల్లో, ఆ వెహికల్లోనే మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, బెడ్ ఫెసిలిటీ, అంతా ఫుడ్ ఫెసిలిటీ అవన్నీ. సో క్యారవన్ టూరిజంని ఈ పాలసీలో తీసుకొని వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏపీ టూరిజం పాలసీ 24 to 29. ఇక సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ ఈ బార్డర్ ఏరియాస్లో, ఈ సరిహద్దు రాష్ట్రాలలో
ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను కూడా గతంలో లాంచ్ చేసింది. ఇది మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది అంటే ఈ బార్డర్ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం. నెక్స్ట్ వన్, నోబెల్ అవార్డ్స్. నిన్న మనము నోబెల్ అవార్డ్స్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతుల గురించి తెలుసుకున్నాం. వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఈ సంవత్సరం 2025 ఇయర్ గాను 3 మెంబర్స్కి వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. 2 అమెరికా సైంటిస్టులకి, 1 జపాన్ సైంటిస్ట్కి వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. 3కి జాయింట్గా అని తెలుసుకున్నప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం. నోబెల్ ప్రైజెస్ని 1901 సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు. 6 కేటగిరీల్లో ఇస్తారు. మొదట ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వీటిని 5 కేటగిరీలోనే ఇచ్చేవాళ్ళు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్, లిటరేచరు, మెడిసిన్ అని చెప్పేసి. తర్వాత 1968లో ఎకనామిక్ సైన్సెస్, ఆర్థిక శాస్త్రాన్ని చేర్చారు. ఇప్పుడు ఓవరాల్గా నోబెల్ బహుమతుల్ని 6 కేటగిరీస్లో ఇస్తూ ఉన్నారు. ఇక ఈ 6 కేటగిరీలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎకనామిక్స్ ఈ 5 అవార్డుల్ని స్వీడన్ కంట్రీలో ప్రదానం చేస్తారు. పీస్ అవార్డుని నార్వేలో ప్రదానం చేస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ ఫిజిక్స్లో విషయానికి వస్తే ఈ సంవత్సరం 2025 ఇయర్కు గాను ఫిజిక్స్లో 3 మెంబర్స్కి, 3 సైంటిస్టులకి ఈ అవార్డు లభించింది. ఈ 3 సైంటిస్టులు, ఈ 3 సైంటిస్టులు కూడా అమెరికాలో పరిశోధనలు చేస్తూ ఉన్నవారు, అమెరికా కంట్రీకి చెందిన వాళ్ళు. మరి ఫస్ట్ మనము వీళ్ళకు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వీళ్ళు క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించి, మనం ఇప్పుడు ఏదైతే క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తూ ఉన్నామో, క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి వీళ్ళు 1980స్లో 1980 ఆ ప్రాంతంలో 1980 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఎఫర్ట్స్, వీళ్ళు చేసిన కృషి వల్లే ఇవాళ క్వాంటమ్ కమ్యూనికేషను అంతగా డెవలప్ అవుతూ ఉంది. వీళ్ళు 1980స్లో క్వాంటమ్ టన్నెలింగ్ అనే ఒక ఫినామినన్ పైన, క్వాంటమ్ టన్నెలింగ్ అనే కాన్సెప్ట్ పైన వీళ్ళు పరిశోధనలు, రీసెర్చ్ చేశారట. అందుకు ఇప్పుడు గుర్తింపు లభించింది. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు వచ్చిందంటే వీళ్ళు పరిశోధనలు చేసిన టాపిక్ క్వాంటమ్ టన్నెలింగ్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. దీని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏంటి. ఇక వీళ్ళ పేర్లు వచ్చేసి అమెరికాకు చెందిన ఈ 3, ఒకరు జాన్ క్లార్క్, మరొకరు మిషెల్ డెవోరెట్, మరొకరు జాన్ మార్టినిస్. వీళ్ళు 3 అమెరికాకు చెందిన వాళ్ళు. ఇక ఇప్పుడు ఈ క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ మనం నిన్ననే తెలుసుకున్నాం. ఏదైనా ఒక టాపిక్ సంబంధించి నోబెల్ అవార్డు వచ్చినప్పుడు తప్పకుండా ఆ టాపిక్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. నిన్న మనము మెడిసిన్ గురించి తెలుసుకున్నప్పుడు రెగ్యులేటరీ టీ సెల్స్, నియంత్రిత టీ కణాల గురించి తెలుసుకున్నాం డీటెయిల్డ్గా. ఇప్పుడు ఈ క్వాంటమ్ టన్నెలింగ్ కంటే ముందు ఫస్ట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ చూడాలి. క్వాంటమ్ కమ్యూనికేషన్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏదైనా డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, మిలిటరీ సెక్టారు, డిఫెన్స్ రంగము, హెల్త్ కేర్ సెక్టారు, ఈ ఫైనాన్షియల్ సెక్టారు, ఆర్థిక రంగము, ఇటువంటి సెక్టార్లలో మనము డేటాని ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ డేటా అనేది చాలా భద్రంగా ఉండాలి. ఆ డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ డేటా కనుక భద్రంగా లేకపోతే ఆ డేటా చోరీకి గురవడం జరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థలు, డిఫెన్స్ సెక్టార్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే హ్యాకర్స్ చేతికి చిక్కుతాయో ఈ డేటా. అయితే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ డేటాని మనము చాలా అత్యంత భద్రంగా, మోస్ట్ సెక్యూర్డ్గా మనము ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఇది క్వాంటమ్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్. ఇందాక చెప్పినట్టు డిఫెన్స్, మిలిటరీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. ఇక క్వాంటమ్ కంప్యూటర్స్ని క్యూబిట్స్లో, వీటి పర్ఫార్మెన్స్ని, క్వాంటమ్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ని క్యూబిట్స్లో మెజర్ చేస్తారు, కొలుస్తారు. ఇక క్వాంటమ్ టన్నెలింగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే జనరల్గా క్వాంటమ్ టన్నెలింగ్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ జనరల్గా క్లాసికల్ మెకానిక్స్లో ఏవైనా పార్టికల్స్, ఎనర్జీ పార్టికల్స్ ట్రావెల్ చేయాలి అంటే, డేటాను తీసుకొని పోతూ ట్రావెల్ చేయాలి అంటే ఏదైనా ఒక బ్యారియర్ అడ్డు వచ్చినప్పుడు, ఏదైనా ఒక అడ్డంకి వచ్చినప్పుడు ఆ అడ్డంకిని, ఆ బ్యారియర్ని ఇవి అంత ఈజీగా దాటలేవు. ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక పిక్టోరియల్ ఇమేజ్. ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రాన్స్ లాంటివి, ఇక్కడ ఒక బ్యారియర్ అడ్డు వచ్చినప్పుడు ఈ బ్యారియర్ని అవి అంత ఈజీగా దాటలేవు. కానీ ఇక్కడ చూస్తే క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ టన్నెలింగ్లో ఈ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఫోటాన్స్, ఇటువంటివి
ఏదైనా బ్యారియర్ అడ్డొచ్చినా కూడా, అంటే బ్యారియర్ ఇన్ ద సెన్స్ ఆ ఎనర్జీని మోసుకొని పోతా ఉన్నప్పుడు, డేటాని మోసుకొని పోతా ఉన్నప్పుడు ఏదైనా ఒక అడ్డంకి వచ్చినప్పటికీ కూడా అవి ఆటోమేటిక్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రాన్స్మిట్ చేస్తాయి డేటాని. అంటే క్వాంటమ్ టన్నలింగ్ ఎనేబుల్స్ పార్టికల్స్ లైక్ ఫోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ టు క్రాస్ దట్ బ్యారియర్ ఈవెన్ దో దీస్ పార్టికల్స్ ల్యాక్ సఫిషియంట్ ఎనర్జీ. అంటే ఈ పార్టికల్స్కి అవసరమైన ఎనర్జీ లేకపోయినప్పటికీ కూడా ఈ క్వాంటమ్ ప్రాపర్టీస్ వల్ల ఇది ఈ బ్యారియర్స్ని దాటుతుందన్నమాట. మనకి జస్ట్ ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఎందుకు తెలుసుకోవాలంటే, వీళ్ళు చేసిన పరిశోధన క్వాంటమ్ టన్నెలింగ్ కాబట్టి రేపు పొద్దున ఎగ్జామ్లో వాడు నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఎలా అడుగుతాడంటే, ఇటీవల నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ 2025లో ముగ్గురు పరిశోధకులకు క్వాంటమ్ టన్నెలింగ్ సంబంధించి అవార్డు వచ్చింది అంటాడు. ఈ సందర్భంగా క్వాంటమ్ టన్నెలింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇస్తాడు. 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. సింపుల్గా ఎక్కువ ఇవ్వడు, జస్ట్ 4 స్టేట్మెంట్లు డెఫినేషన్ల మాదిరి ఇస్తాడు. సో ఈ డెఫినేషన్ మనకి తెలుగులో ఐడియా ఉన్నా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఇక ఇండియాలో క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించి 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ని కూడా లాంచ్ చేసింది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఏ ఇయర్? 2023. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి వేడుకలు. మహర్షి వాల్మీకి, ఈయన రామాయణాన్ని రచించిన రచయిత, ద ఆథర్ ఆఫ్ రామాయణ. ఈయన బర్త్ యానివర్సరీని, వాల్మీకి గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లాస్ట్ ఇయర్ నుంచి 2024 అక్టోబర్ నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వాల్మీకి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ యాజ్ స్టేట్ ఫెస్టివల్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు నిన్న అక్టోబర్ 7న దేశవ్యాప్తంగా జరిగింది వాల్మీకి జయంతి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవ వేడుకలను కర్నూలులో అధికారికంగా సెలబ్రేట్ చేశారు. వాల్మీకి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని అఫీషియల్గా కర్నూలులో స్టేట్ గవర్నమెంట్ నిన్న నిర్వహించింది. ఎక్కడ నిర్వహించిందంటే కర్నూలు. ఇది యాక్చువల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ యొక్క డిమాండ్ అట, బీసీల డిమాండ్. ఈయన బీసీ కులానికి చెందినవారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో అక్టోబర్ 7 వాల్మీకి జయంతి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ. నిన్న న్యూఢిల్లీలో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోని రిలీజ్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణలోని ములుగు డిస్టిక్. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు చేసిన ఒక ప్రామిస్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో భాగంగా తెలంగాణకు ఒక ట్రైబల్ యూనివర్సిటీని, ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ 2023లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పనులు ఇంకా సాగుతూ ఉన్నాయట. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణం ఇంకా జరుగుతూ ఉంది. ఈ ట్రైబల్ యూనివర్సిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ సుమారుగా 889 crore కేటాయించింది, 889 కోట్లని కేటాయించింది. ఇప్పుడు ఈ లోగోని రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటే ములుగు, తెలంగాణ. దీనికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఈ లోగోలో ఏముందో కూడా మనం డెఫినెట్లీ ఒకసారి తెలుసుకోవాలి. లోగోలో స్లోగన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇటీవల హైడ్రాకి సంబంధించిన లోగో గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లోగో వచ్చేసి ఇవి బుల్ హార్న్స్ మాదిరి ఉన్నాయి, ఎద్దు కొమ్ములు. ఇక ఇక్కడ మీరు చూస్తే 2 గద్దెలు, సమ్మక్క సారక్క, మదర్ అండ్ డాటర్ కదా, సమ్మక్క సారక్క, ఈ 2 గద్దెలు. ఇక స్లోగన్ వచ్చేసి ఏముంది అంటే జ్ఞానం పరం ధ్యేయం. స్లోగన్ వచ్చేసి ఈ యొక్క లోగోలో ఉన్న స్లోగన్ జ్ఞానం పరం ధ్యేయం, అంటే నాలెడ్జ్ ఈజ్ సుప్రీం గోల్. ఈ జ్ఞానమే మనకి అత్యున్నతమైన లక్ష్యము అన్నట్టుగా,
జ్ఞానం పరం ధ్యేయం, నాలెడ్జ్ ఈజ్ సుప్రీం గోల్. మరి ఈ లోగోలో గిరిజన భాషలకు సంబంధించిన పదాలను కూడా ఏర్పాటు చేశారట. ఆ వర్డ్స్ ఏంటంటే, ఒకటి దమ్, జనన్, సుధరన్. దమ్, జనన్, సుధరన్ అనే 3 వర్డ్స్ని ఈ లోగోలో చేర్చారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జ్ఞాన పరం ధ్యేయం పైన 3 వర్డ్స్ ఉన్నాయి. ఇవి అంత క్లారిటీగా లేవు కాబట్టి మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇక్కడ దమ్, జనన్, సుధరన్. దమ్ అంటే కోయ లాంగ్వేజ్లో, కోయ భాషలో ఎడ్యుకేషన్ అని అర్థము, విద్య అని అర్థము. ఇక జనన్ అంటే బంజారా లాంగ్వేజ్లో విజ్డమ్ అని అర్థం. విజ్డమ్ అంటే నాలెడ్జ్, జ్ఞానం అని అర్థము. ఇక సుధరన్ అంటే గోండ్ లాంగ్వేజ్లో డెవలప్మెంట్ అని అర్థం. సుధరన్ అనేవాడు గోండు భాషలో డెవలప్మెంట్, అభివృద్ధి అని అర్థం. సో మనకి ఎన్ని భాషల నుంచి తీసుకున్నారు ఈ లోగోలో? 3 భాషలు, కోయ, బంజారా, గోండు, ట్రైబల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్, వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్. వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్, భారతదేశపు గ్యాస్ వాహన నౌక. శివాలిక్. పేరేం పేరు? శివాలిక్. అంటే ఇది వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి, వేరే దేశం నుంచి భారతదేశంలోకి గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేసే, గ్యాస్ని మోసుకొని వచ్చే, గ్యాస్ను తీసుకొని వచ్చే ఒక షిప్, లార్జ్ షిప్ శివాలిక్. దీని పేరు శివాలిక్. ఇది 3వదట. దీన్ని సౌత్ కొరియాలో నిర్మించడం జరిగింది. సౌత్ కొరియాలో మనం చూస్తూ ఉంటాం ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియాకు శక్తి భద్రత చాలా అవసరం. విదేశాల నుంచి ఈ గ్యాస్ని కంటైనర్ల ద్వారా, కొన్ని స్పెషల్ కంటైనర్ల ద్వారా, ఆ కంటైనర్లని ఈ షిప్లో ఉంటాయి కంటైనర్లు. ఈ కంటైనర్లలో ఈ గ్యాస్ని మోసుకొని రావాలి అంటే ఒక లార్జ్ షిప్ అవసరము. ఆ షిప్పే శివాలిక్. ఇది భారతదేశానికి సంబంధించి 3వ లార్జ్ గ్యాస్ క్యారియర్. మరి దీన్ని విశాఖపట్నం పోర్టు వద్ద యూనియన్ పోర్ట్స్ మినిస్టర్, మన యొక్క నౌకాశాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్టు వద్ద దీనికి స్వాగతం పలికారు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది 3rd వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్. దీన్ని ఆపరేట్ చేసేది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తుంది. దీని యొక్క పనులకు సంబంధించి అది చూసుకుంటుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, దీని కెపాసిటీ 82,000 క్యూబిక్ మీటర్స్ అట. అంటే 82,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ని ఇది మోసుకొని రాగలదు భారతదేశానికి. సో ఎక్కడ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీన్ని స్వాగతం పలికారంటే విశాఖపట్నం. సో ఇక్కడ దీని పేరు శివాలిక్. మరి ఇది 3వది అయితే మరో 2 ఏమున్నాయంటే, ఒకటి సహ్యాద్రి, మరొకటి ఆనందమయి. సహ్యాద్రి ఆనందమయి, ఇది 3వది శివాలిక్. ఇవి 3 కూడా వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్. ఇవి 3 కూడా భారతదేశపు వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శివాలిక్ అన్నాము మనం, కానీ నిన్న ఐఎన్ఎస్ శివాలిక్ గురించి, ఐఎన్ఎస్ సహ్యాద్రి గురించి, ఐఎన్ఎస్ సాత్పురా గురించి తెలుసుకున్నాం. అవి వేరు, ఇవి వేరు. అవి స్టెల్త్ ఫ్రిగేట్లు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ అని ఉంది అంటే ఇండియన్ నేవల్ షిప్, అది వేరు. ఇది కేవలం పేరు శివాలిక్ అంతే. ఇక్కడ ఐఎన్ఎస్ అనే వర్డ్ లేదు. శివాలిక్, సహ్యాద్రి, ఆనందమయ్యి 3 కూడా గ్యాస్ని మోసుకొని వచ్చే వాహన నౌకలు అని చెప్పవచ్చు. ఇది ఐఎన్ఎస్ అని ఉంది కాబట్టి ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్రి అవి ప్రాజెక్ట్ 17లో భాగంగా నిర్మించబడిన శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు. సో కన్ఫ్యూజ్ అవుతుంది వాడు, రేపు పొద్దున ఎగ్జామ్లో ఐఎన్ఎస్ అని ఇవ్వకోకుండా ఊరినే శివాలిక్ అంటాడు. అప్పుడు మనం దీన్ని స్టెల్త్ ఫ్రిగేట్గా అని కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఐఎన్ఎస్ అని మెన్షన్ చేస్తే స్టెల్త్ ఫ్రిగేట్ అవుతుంది. మెన్షన్ చేయలేదు, ఓన్లీ శివాలిక్ ఇచ్చాడు అంటే గ్యాస్ క్యారియర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వరల్డ్ బ్యాంకు 2025-26 ఇయర్కు గాను భారతదేశానికి సంబంధించి జీడిపి అంచనాలను ప్రకటించింది. వృద్ధి రేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంక్. ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-26 వరల్డ్ బ్యాంక్ గేవ్ ఇట్స్ ఎస్టిమేట్స్ ఫర్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్. గతంలో వరల్డ్ బ్యాంకు
2025-26 ఇయర్కు గాను భారతదేశ వృద్ధి రేటు, ఇండియాస్ జీడిపి రేటు 6.3% ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పింది. బట్ ఇప్పుడు 2025-26 ఇయర్కు గాను ఇది 6.5% ఉంటుందని చెప్పేసి చెప్పింది. 2025-26 ఇయర్కు గాను ఇప్పుడు 6.5% ఉంటుందని చెప్పేసి చెప్పింది. అదే 2026-27 ఫినాన్షియల్ ఇయర్కు మాత్రము 6.3% ఉంటుంది. ఎందుకంటే అమెరికా టారిఫ్స్ ప్రభావం ఇండియా పైన ఉంటుందని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2025-26కి మాత్రము 6.3 నుంచి 6.5కి పెంచింది వరల్డ్ బ్యాంకు. మరి దీనికి ప్రధాన కారణం ఎందుకు ఇప్పుడు 6.5% ఉంటుంది అంటే, ఇప్పుడు జిఎస్టీ రేట్లు తగ్గాయి కాబట్టి డిమాండ్ పెరుగుతూ ఉంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, దేశీయంగా డిమాండ్ బలంగా ఉంది. అందువల్ల 6.5% నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పింది. ఇక దీన్ని ఏ రిపోర్ట్లో ఇచ్చిందంటే, ప్రపంచ బ్యాంకు సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్ అక్టోబర్ 2025 రిపోర్ట్లో పేర్కొనింది. వరల్డ్ బ్యాంకు 2025 అక్టోబర్లో సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్ పేరిట ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఈ విషయం తెలిపింది. ఇక ప్రస్తుతం ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా కూడా ఉంది. అతి వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న ఎకానమీగా కూడా ఉంది. ఇక ఇండియా ఆల్రెడీ ప్రపంచంలో ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇండియా కరెంట్లీ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇక మీరు చూస్తే ఒకసారి ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా ఉంది. 5th ప్లేస్లో జపాన్ ఉంది. ఇది IMF ఏప్రిల్ 2025లో రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చిన వివరాలు ఇవి. సో ఇండియా ప్రస్తుతం 4th ప్లేస్లో ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వృద్ధి రేటు అంచనాలు ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ వన్, 2024-25లో 1.2 lakh crore స్వదేశీ ఆయుధాల కొనుగోలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశ రక్షణ రంగ కొనుగోలుకు సంబంధించి స్వదేశీ ఆయుధాల కొనుగోలు ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 2024-25 ఇండియాస్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ డొమెస్టిక్ సోర్సెస్, స్వదేశీయంగా మనము ఎన్ని లక్షల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేశామని చెప్పేసి ఈయన తెలపడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎంత 2024-25లో 1.2 lakh crore అట. 1.2 lakh crore. ఇక భారతదేశంలో డిఫెన్స్ సెక్టార్కు సంబంధించి కొనుగోలు చేయాలి అంటే, రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయాలి అంటే, డిఫెన్స్ సెక్టార్కు అవసరమైన ఎక్విప్మెంట్ని, ఆర్మ్స్ని పర్చేస్ చేయాలి అంటే, నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు అంటే ఒక అత్యున్నత బాడీ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని ఉంటుంది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ రంగ కొనుగోళ్ల మండలి. దీనికి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే డిఫెన్స్ మినిస్టర్. దీనికి చైర్మన్గా డిఫెన్స్ మినిస్టర్ వ్యవహరిస్తారు. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది, మనకి ఎన్ని ఆయుధాలు కావాలి, ఎవరి నుంచి కొనుగోలు చేయాలి అని చెప్పేసి. ఇక డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 అనేది కూడా ఒకటి ఉంది. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 అంటే ఇదే రక్షణ రంగ కొనుగోళ్లకు సంబంధించిన ఒక ప్రొసీజర్, ఒక మాన్యువల్ టైపు. దీన్నే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ 2020 కూడా అంటారు. అంటే 2020లో తీసుకొని వచ్చిన ఒక ప్రణాళిక టైపు. ఇదేం చెప్తుందంటే, మనము ఏ ఆర్మ్స్ని ఎవరితో కొనాలి, ఎన్ని కొనాలి, ఏవి కొనకూడదు, ఏవి ఇంపోర్ట్ చేసుకోకూడదు, అటువంటివి తెలిపేదే ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది ఇయర్స్. ఇక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటే డిఫెన్స్ మినిస్టర్. ఇక భారతదేశంలో డిఫెన్స్ స్టార్టప్స్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ డిఫెన్స్ రంగంలో ఉన్న స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసము, వాటి నుంచి పర్చేజెస్ చేయడం కోసము, రక్షణ రంగ కొనుగోలు చేయడం కోసము రక్షణ మంత్రిత్వ శాఖ గతంలో ఐడెక్స్ అనే స్కీమ్ను కూడా లాంచ్ చేసింది. ఐడెక్స్ అనే స్కీమ్ దేనికి సంబంధించిందంటే డిఫెన్స్ స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఈ స్కీమ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం.
ఇది మనం ఇటీవల డిస్కస్ చేసిన స్టేబుల్ కాయిన్స్కి సంబంధించి, ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి. ఈ స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి యుఎస్ఏ తీసుకొచ్చిన చట్టం ఏది? ఇటీవల యుఎస్ఏ కంట్రీ రీసెంట్లీ బ్రాట్ అన్ యాక్ట్ టు రెగ్యులేట్ ద స్టేబుల్ కాయిన్స్. ఆ చట్టం పేరు ఏమిటి? ఆ చట్టం పేరు ట్రై చేయండి, మనం డిస్కస్ చేసాం. ఇక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఈ స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి యుఎస్ఏ తీసుకొచ్చిన చట్టం ఏది అంటే, జస్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి, లేదు మేము ఇంకా అనలిటికల్గా కూడా ట్రై చేస్తామంటే ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. దీనికి సంబంధించినదే స్టేబుల్ కాయిన్స్ అంటే విశ్లేషణాత్మక కొన్ని 2 స్టేట్మెంట్ల క్వశ్చన్. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం అని నేను అడుగుతా ఉన్నాను. క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం? ఆప్షన్ ఏ వచ్చేసి వీటి ధరలు స్థిరంగా ఉంటాయి, వీటి ధరలు స్థిరంగా ఉంటాయి. ద ప్రైజెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ స్టేబుల్. ఇక ఈ క్రిప్టో కరెన్సీల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి భారతదేశము పన్నులు వేస్తుంది. క్రిప్టో కరెన్సీల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అంటే ఈ క్రిప్టో కరెన్సీలలో ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరుపుతారో ఆ ఆర్థిక లావాదేవీల పైన ఇండియన్ గవర్నమెంటు ట్యాక్స్ విధిస్తుంది, పన్ను వేస్తుంది అని ఒక స్టేట్మెంటు. మరొక స్టేట్మెంట్ వచ్చేసి ఈ క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో చట్టబద్ధంగా గుర్తించబడ్డాయి. క్రిప్టో కరెన్సీస్ ఆర్ లీగల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద ప్రైజెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ స్టేబుల్, వీటి ధరలు స్థిరంగా ఉంటాయి. స్టేట్మెంట్ బి వచ్చేసి క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పైన భారత ప్రభుత్వం ట్యాక్స్ విధిస్తుంది. స్టేట్మెంట్ సి వచ్చేసి క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో చట్టబద్ధంగా గుర్తించబడ్డాయి, లీగల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇది అనలిటికల్ క్వశ్చన్, ఎందుకంటే మనం మళ్ళీ చెప్తా ఉన్నాం ఎగ్జామ్స్లలో అనలిటికల్ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు కనుక ఈ క్వశ్చన్స్ని ట్రై చేయడానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయకపోతే మనమే నష్టపోతాం. సో డెఫినెట్లీ విశ్లేషణాత్మకంగా చదవకపోతే ఇవాళ రోజున చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014కి ముందు జనరల్గా గ్రూప్ 2 అటువంటి ఎగ్జామ్స్ పడినప్పుడు, గ్రూప్ 2 కానీ ఏమైనా ఎగ్జామ్స్ పడినప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా జాబులు కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా అడిగేవాళ్ళు. ఈ స్పెసిఫిక్గా ఈ సిలబస్లో ఉన్న ఈ బుక్లు బట్టి పడితేనే జాబులు వచ్చేటట్టు ఉండింది. కానీ 2014 తర్వాత ట్రెండ్స్ మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళే గ్రూప్ 2లు కొడుతున్నారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళే ఎస్ఏలు కొడుతూ ఉన్నారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళే గ్రూప్స్ అటువంటి కొడుతూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్టార్క్ రియాలిటీ అప్డేట్ అనేది కొద్దిగా మనం డెఫినెట్లీ విశ్లేషణాత్మకంగా అనలిటికల్గా చదివితేనే మనం ఎగ్జామ్లో ఛాన్సెస్. డెఫినెట్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో కంపీట్ అవ్వాలి అంటే, పోటీ పడాలి అంటే తప్పకుండా మనం ఇంకా విశ్లేషణాత్మకంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి దానికి కూడా ఈ స్టేబుల్ కాయిన్లను అనే టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి అనలిటికల్గా మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక నిన్నటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనం నిన్న అడిగింది ఇటీవల నాసా లాంచ్ చేసిన మిషన్ ఏంటి? ఐమ్యాప్ అనే మిషన్ని లాంచ్ చేసింది కదా. ఈ హీలియోస్పియర్ని స్టడీ చేయడం కోసం ఈ ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో లాగ్రాంజ్ 1 అనే పాయింట్ వద్ద ఈ ఐమ్యాప్ మిషన్ని నాసా లాంచ్ చేసింది ఆ హీలియోస్పియర్ని పరిశోధించడం కోసం. ఆ హీలియోస్పియర్ అనేది మన ఎర్త్ అట్మాస్ఫియర్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా, ఒక రక్షణ లేయర్గా పనిచేస్తుంది. ఈ సూర్యుడి నుంచి వచ్చే సౌరగాలులు ఏవైతే ఉంటాయో సోలార్ విండ్స్, ఆ సోలార్ విండ్స్ని ఎర్త్ అట్మాస్ఫియర్ పైన పడాకోకుండా ఇది చూస్తూ ఉంటుంది హీలియోస్పియర్. ఆ హీలియోస్పియర్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేసింది నాసా, అమెరికా. నెక్స్ట్ వన్, పాక్కు అమెరికా నుంచి AIM-120 క్షిపణులు. యుఎస్ఏ పాకిస్తాన్ మిలిటరీ కొలాబరేషన్, యుఎస్ఏ పాకిస్తాన్ రక్షణ రంగ సహకారం. అమెరికా పాకిస్తాన్కు AIM-120 మిస్సైల్స్ని సప్లై చేయబోతా ఉందట. AIM-120 మిస్సైల్స్.
ఈ ఎయిమ్ 120 మిసైల్కి ఇంకొక పేరు ఉంది. ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అంటే గగనతలం నుంచి గగనతలంలోకి లాంచ్ చేసే మిసైల్స్. ఇవి అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. రేంజ్ వచ్చేసి మీడియం రేంజ్ అంటే ఏంటి, మధ్యస్థంగా ఉంటుంది దీని శ్రేణి, దీని రేంజ్. వీటిని పాకిస్తాన్కు అమ్మబోతా ఉన్నట్టు అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మనం తెలుసుకున్నాం ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, అమెరికా గతంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్ని, ఈ రక్షణ రంగ డిపార్ట్మెంట్ని డిఫెన్స్ డిపార్ట్మెంట్గా పిలిచేది. ఇప్పుడు దాని పేరు మార్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అంటే యుద్ధ డిపార్ట్మెంటు. ఇది జనరల్గా కోల్డ్ వార్ టైంలో ఇట్లా పిలిచేవాళ్ళు, ఇప్పుడు అది పేరు మార్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. ఏ కంట్రీ అంటే అమెరికా. మరి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని ఎలా ఫిట్ చేస్తారు అంటే, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ F-16 ఏవైతే ఉన్నాయో ఆ F-16 ఫైటర్ జెట్స్కి ఈ ఎయిమ్ 120 మిసైల్స్ని ఫిట్ చేస్తారట. సో ఎయిమ్ 120 మిసైల్స్ అమెరికా. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి శాంకోల్ కలరా టీకా, షాన్కోల్ కలరా వ్యాక్సిన్. కలరా వ్యాధికి ఒక వ్యాక్సిన్ని హైదరాబాద్కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ కంపెనీ డెవలప్ చేస్తూ ఉంది. దీనికి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అర్హతనిచ్చింది. ముందస్తు అర్హత అంటే ప్రీ క్వాలిఫికేషన్, ఇది ఒక గుర్తింపు అనమాట. ఈ ముందస్తు అర్హత ప్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ని అన్ని ట్రయల్స్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. విదేశాల్లో కలరాతో బాధపడతా ఉన్న వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటములు ఉన్నాయి కదా, గావి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్, గవి, అటువంటి అంతర్జాతీయ సంస్థలకు, యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలకు వీటిని సప్లై చేయవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు శాంకోల్ కలరా టీకాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందస్తు గుర్తింపించింది. దీన్ని హైదరాబాద్కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ కంపెనీ డెవలప్ చేస్తూ ఉంది. అయితే ఈ శాంతా బయోటెక్నిక్స్ అనే కంపెనీని 2009లో సనోఫీ అనే కంపెనీ కొనుగోలు చేసిందట. సనోఫీ అనే కంపెనీ దీన్ని కొనేసింది ఈ కంపెనీని. బట్ ఒరిజినల్గా ఏ కంపెనీ అంటే శాంతా బయోటెక్నిక్స్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్? ఓరల్ కలరా వ్యాక్సిన్. ఓరల్ కలరా వ్యాక్సిన్ అంటే, ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్స్ ఉన్నాయి, కరోనా వ్యాక్సిన్స్ని మనకి ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చారు. బట్ ఈ షాన్కోల్ కలరా వ్యాక్సిన్ అనేది ఓరల్, నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్. మరి ఇక ఈ కలరా వ్యాక్సిన్స్ విషయానికి వస్తే, భారతదేశంలో ఈ WHOకి సంబంధించి ముందస్తు అర్హత, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ ముందస్తు అర్హత గుర్తింపు పొందిన మొదటి ఓరల్ కలరా వ్యాక్సిన్ షాన్కోలు. ఇక ఇండియాలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కూడా ఒక ఓరల్ కలరా వ్యాక్సిన్ని డెవలప్ చేస్తూ ఉంది. హిల్కాల్ పేరిట. హిల్కాల్ అనే ఒక నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తూ ఉంది. ఇది మనం గతంలో ఆల్రెడీ తెలుసుకున్నాం. సో హిల్కాలు, షాన్కాల్ రెండు కలరా వ్యాధి, రెండు కూడా హైదరాబాద్ కంపెనీలే. ఆల్రెడీ కలరాకు సంబంధించి గ్లోబల్గా చాలా డిమాండ్ ఉందట. సంవత్సరానికి 100 మిలియన్ డోసులకు పైగా కలరా వ్యాక్సిన్లకు డిమాండ్ ఉందట ప్రపంచ దేశాలలో. నెక్స్ట్ వన్, IITస్కి సంబంధించి దృష్టిలోపం ఉన్న విద్యార్థుల కోసం 3D సైన్స్ యాక్సెసిబిలిటీ రీసెర్చ్ సెంటర్ను IIT మద్రాసు చెన్నైలో ప్రారంభించింది. విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే బ్లైండ్ స్టూడెంట్స్, అంధ విద్యార్థుల కోసం 3D సైన్స్ యాక్సెసిబిలిటీ రీసెర్చ్ సెంటర్ను చెన్నైలోని బిర్లా ప్లానటేరియంలో తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం సహకారంతో ఏర్పాటు చేసింది IIT మద్రాసు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది ఒక లేబొరేటరీ, ఇది ఒక రీసెర్చ్ సెంటర్. ఇందులో 3D మోడల్స్ని ఏర్పాటు చేశారు. 3D చిత్రాలు, 3D మోడల్స్. ఇక్కడ సైన్స్కి సంబంధించిన ఇమేజెస్, బొమ్మలు, అంటే డాల్ఫిన్ ఇమేజెస్, డాల్ఫిన్స్, వరల్డ్ మ్యాప్స్, ప్రపంచ పటాలు, ఇటువంటి సైన్స్ 3D మోడల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తద్వారా బ్లైండ్ స్టూడెంట్స్, అంధ విద్యార్థులు, దృష్టిలోపం ఉన్న విద్యార్థులు వాటిని టచ్ చేయడం ద్వారా వాటి పట్ల అవగాహన, వాటి పట్ల అవేర్నెస్ పొందడానికి ఛాన్స్ ఉంటుందట. తద్వారా ఈ సైన్స్ పట్ల వాళ్లకు ఒక అవేర్నెస్ వస్తుంది. వన్స్ ఇది సక్సెస్ఫుల్ అయితే దేశంలోని డిఫరెంట్ సిటీస్లలో కూడా ఇవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి
ఐఐటి మద్రాస్ ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి సిరియా దళాలు కుర్దిష్ దళాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన. సిరియన్ గవర్నమెంట్కి కుర్దిష్ ఫోర్సెస్కి మధ్య ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. ఇక్కడ కుర్దిష్ దళాలు అంటే ఏంటి? మనం జనరల్గా హమాసు ఇటువంటి పదాలు ఎక్కువగా వింటాం. హమాస్ తీవ్రవాదులు ఎక్కడ? గాజా. హమాస్ తీవ్రవాదులు గాజాలో చాలామంది ప్రజల్ని వీళ్ళు నిర్బంధించారు. హమాస్ తీవ్రవాదులు వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పేసి ఇటీవల అమెరికా రిలీజ్ చేసిన 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్లో 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళికలో హమాస్ తీవ్రవాదులు వాళ్ళని విడుదల చేయాలని చెప్తే హమాస్ అందుకు ఒప్పుకొనింది. ఇటీవల ఈజిప్టులోని కైరో సిటీలో హమాస్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య ఇండైరెక్ట్ టాక్స్ కూడా ప్రారంభమయ్యాయి. పరోక్షంగా చర్చలు హమాసు మరియు ఇజ్రాయెల్ ప్రారంభించాయి. ఎక్కడ? కైరో, ఈజిప్టు. సో ఏ విధంగా అయితే హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు కుర్దిష్ దళాలు వీళ్ళు సిరియా ప్రాంతానికి చెందిన వాళ్ళు, సిరియా కంట్రీ. ఇక్కడ ఫస్ట్ సిరియా విషయానికి వస్తే సిరియా ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇక్కడ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఉంది. ఈ మధ్యధరా సముద్రానికి బార్డర్ కంట్రీనే ఈ సిరియా. సిరియా క్యాపిటల్ డమాస్కస్, సిరియా రాజధాని డామస్కస్. మరి ఇక్కడైతే సిరియాలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నార్థన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరియాలోని ఉత్తర ప్రాంతం, ఉత్తర సిరియా, నార్త్ ఈస్ట్ సిరియా, ఈ ఉత్తర సిరియా నార్త్ ఈస్ట్ సిరియాని కుర్దులు ఆధీనంలో ఉంచుకున్నారు. కుర్దులు అనే ఒక దళాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ టైపు. సిరియా కంట్రీ విషయానికి వస్తే 2024 వరకు బషర్ అల్ అసద్ అనే ఆయన పరిపాలించేవాడు. బషర్ అల్ అసద్ అనే అతను పరిపాలించేవాడు. అతనికి రష్యా సపోర్ట్ ఉండేది అప్పట్లో. అయితే 2024లో బషర్ అల్ అసద్ని దింపేసి అక్కడ వేరే ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సిరియన్ ప్రెసిడెంటు అహ్మద్ అల్ షరా గారు. అహ్మద్ అల్ షరా ఈయన ఇటీవల యునైటెడ్ నేషన్స్ 88th సెషన్స్లో కూడా పాల్గొన్నారని మనం చెప్పేసి తెలుసుకున్నాం. గత 60 ఏళ్లలో తొలిసారిగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సిరియా ప్రెసిడెంట్ ఎవరు అంటే అహ్మద్ అల్ షరా. అప్పుడెప్పుడో 1967లో సిరియా ప్రెసిడెంట్ ఒకరు పాల్గొన్నారట. దాదాపు 60 years తర్వాత ఇప్పుడు పాల్గొన్నారు ఈయన అహ్మద్ అల్ షరా. మరి సిరియన్ గవర్నమెంట్ 2024లో అహ్మద్ అల్ షరా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటికే అక్కడ ఉన్న కుర్దిష్ దళాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏం చేశారు అంటే మేము ఈ ప్రాంతాలని మా ఆధీనంలో ఉన్నాయి కనుక వీటిని గుర్తించాలి మీరు, మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాము, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మాకు అటానమీ కావాలి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా సిరియన్ గవర్నమెంట్తో ఈ కుర్దిష్ దళాలు ఫైట్ చేస్తూనే ఉన్నాయి. అయితే సిరియన్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. బట్ అవి ఎప్పుడైతే ఒప్పుకోనప్పుడు ఏమైతాయి, ఆటోమేటిక్గా కాల్పులు గొడవలు జరుగుతాయి, ప్రజలు చనిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందము సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా కుదిరిందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డామస్కస్ అనే ప్రాంతం సిరియా క్యాపిటల్. ఈ కుర్దులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? సిరియా కంట్రీ. వీళ్ళు ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతాలు ఏవి అంటే అలెప్పో, రక్కా, ఇక్కడ నుంచి చూసారు రక్కా అనే సిటీ, ఇక్కడ ఇడ్లిబ్ అనే కొన్ని ప్రాంతాలు. ఇవి మనం జనరల్గా ఎక్కువగా న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే కుర్దులు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అంటాడు, అలెప్పో ఏ కంట్రీ అంటాడు, సిరియా. రక్కా సిటీ ఏ కంట్రీ అంటాడు, సిరియా. ఇలా అడుగుతాడా అని మీకు డౌట్ రావచ్చు. కానీ యూపీఎస్సి 2014లో యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2014లో వాడు ఏమడిగాడంటే మనము వార్తల్లో చూస్తూ ఉన్న ప్రాంతాలు అవి ఏ కంట్రీకి చెందినవి, చెచిన్యా అనే ప్రాంతము ఏ కంట్రీ, డార్ఫర్ అనేది ఏ కంట్రీలో ఉంది, స్వాత్ వ్యాలీ అనేది ఏ కంట్రీలో ఉంది అన్నాడు. సో మనకి ఇక్కడ డార్ఫర్ అనే ప్రాంతము సూడాన్లో ఉంటుంది, సూడాన్. కానీ ఇక్కడ సూడాన్ అనే ఆప్షనే లేదు కాబట్టి రెండవది మనకి రాంగ్ అవుతుంది. సో మేబీ ఆప్షన్ ఏ ఒకటే అవ్వచ్చు. సో మనకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక అవేర్నెస్ కోసం. నేను ఇందాకే చెప్పినట్టు మీరు తప్పకుండా మనం హై లెవెల్లోనే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. హై లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో వాడు ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్స్ చేయవచ్చు. ఏ ఎగ్జామ్లో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గతంలో నిర్వహించిన సచివాలయం ఎగ్జామ్స్లో కూడా స్టేట్మెంట్సే అడిగాడు. తెలంగాణలో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్స్ 2018లో జరిగిన ఎస్ఐ మెయిన్స్లో కూడా 4 స్టేట్మెంట్లు ఉన్న క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అందుకు ఇవన్నీ కూడా అవగాహన తీసుకురావడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాంతాలు ఇటువంటి క్వశ్చనే మనకి రేపు పొద్దున్న మన గ్రూప్స్ లేదంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అటువంటి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇక్కడ అలెప్పో, రక్కా, ఇడ్లిబ్బు, డామస్కస్ ఇవి ఏ కంట్రీ అంటే సిరియా. నెక్స్ట్ వన్, ఇది ఫ్యాక్ట్, డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. మౌంట్ లోనక్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తూర్పు కమాండ్ సైనిక బృందం. ఇటీవల ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్ యూనిట్ తూర్పు కమాండ్ సైనిక బృందం 12 మెంబర్స్ సైనిక బృందము మౌంట్ లోనక్ మౌంటైన్ని సక్సెస్ఫుల్గా ఎక్కారట. ఈ మౌంట్ లోనక్ అనేది సిక్కిం, నార్త్ సిక్కింలో ఉన్న ఒక శిఖరము. దీని హైట్ వచ్చేసి 6710 మీటర్స్. ఇక మనకి జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. మౌంట్ లోనక్ అంటే ఎక్కడ ఉంది, ఏ కంట్రీ అంటే ఇండియా. ఇక మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరము, నేపాల్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్కు చెందిన ఖలీద్ ఎల్ ఎనామీ. యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్కు చెందిన ఖలీద్ ఎల్ ఎనామీ గారిని నియమించడం జరిగింది. ఇక్కడ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1940స్లో ఏర్పాటైంది, 1945లో ఏర్పాటైంది. ఇది యుఎన్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్కి చెందిన ఖలీద్ ఎల్ ఎనామీ గారిని నియమించారు. ఈయన ఫ్రాన్స్కు చెందిన అడ్రీ అజౌలీ గారిని రీప్లేస్ చేశారు. ఫ్రాన్స్కు చెందిన అడ్రీ అజౌలీ గారి స్థానంలో ఈయన వచ్చారు. 4 ఏళ్ల పదవీ కాలానికి గాను ఈయనని నియమించడం జరిగింది. 4 ఏళ్ల పదవీ కాలానికి గాను ఈయన్ని నియమించడం జరిగింది. ఇక యునెస్కో అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల 2025 జూన్ ఆ టైంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలుగుతా ఉన్నట్టు కూడా ప్రకటించింది. అమెరికా సెడ్ దట్ వీఆర్ క్విట్టింగ్ యునెస్కో. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి జూడో జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్. జూడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియాకు ఫస్ట్ మెడల్ని అందించిన లింతోయ్ చనంబం విన్స్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెడల్ అట్ ద జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. ఈ జూడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ పెరూ కంట్రీలోని లీమా సిటీలో జరుగుతూ ఉంది. పెరూ కంట్రీలోని లీమా సిటీ. పెరూ అనేది సౌత్ అమెరికాలో ఉండే ఒక కంట్రీ. ఇక ఈ టోర్నమెంట్లో, ఈ ఈవెంట్లో ఇండియాకు చెందిన లింతోయ్ చనంబం బ్రాంజ్ మెడల్ని భారతదేశానికి సాధించి పెట్టింది. ఫస్ట్ మెడల్ ఇన్ జూడో అట. ఇక జూడో అనేది మార్షియల్ ఆర్ట్స్, జపాన్కు చెందిన ఒక మార్షియల్ క్రీడ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ను ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ, న్యూఢిల్లీ. 9th ఎడిషన్. క్యాబినెట్ డెసిషన్స్. 24,000 crore-తో 4 రైల్వే ప్రాజెక్టులు. ఉత్తరాఖండ్లో టెంట్ ఆధారిత హోమ్ స్టేలను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2025 3 అమెరికా సైంటిస్టులకు వచ్చింది. క్వాంటమ్ టన్నెలింగ్. ఏపీ రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి వేడుకలు అక్టోబర్ 7th. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ, తెలంగాణ ములుగు. భారతదేశపు 3వ లార్జ్ గ్యాస్ క్యారియర్ శివాలిక్. వృద్ధి రేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంకు 2025-26 ఫినాన్షియల్ ఇయర్కు 6.5% అని చెప్పింది. 2024-25లో స్వదేశీ ఆయుధాల కొనుగోలు 1.2 lakh crore. పాక్కు అమెరికా నుంచి ఎయిమ్ 120 మిసైల్స్. షాంకోల్ కలరా ఓరల్ వ్యాక్సిన్ హైదరాబాద్. దృష్టిలోపం ఉన్న విద్యార్థుల కోసం 3D సైన్స్ యాక్సెసిబిలిటీ రీసెర్చ్ సెంటర్ ఐఐటి మద్రాస్. సిరియా దళాలు కుర్దిష్ దళాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన. మౌంట్ లోనక్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తూర్పు కమాండ్ సైనిక బృందం. యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్కు చెందిన ఖలీద్ ఎల్ ఎనామీ. జూడో జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున తొలి పథకాన్ని గెలుచుకున్న లింతోయ్ చనంబం బ్రాంజ్ మెడల్ సాధించింది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.